వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమలలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి జనవరి 1-2 రోజుల వ్యవధిలోనే వస్తుండటంతో పెద్ద సంఖ్యలో వీఐపీలతో పాటు సామాన్య భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. వీఐపీల సంఖ్యను కుదించి సామాన్య భక్తులకు అధిక దర్శన సమయాన్ని కేటాయించాలని టీటీడీ నిర్ణయించుకుంది. కోటాను కోట్ల మంది భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడి క్షణకాల దర్శనం లభిస్తే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. ఆ 7 కొండల వాడిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. ఇక ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే తెరిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్యులే కాదు వీఐపీలు తిరుమలకు క్యూ కడతారు. ఎంతలా అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్ నుండి తిరుపతికి, తిరుపతి నుంచి హైదరాబాద్ కు విమానం టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. రైలు, బస్సు టికెట్లు కూడా ముందస్తుగానే సేల్ అయిపోతాయి. దీంతో ఏకాదశి రోజున తిరుమలకు భక్తులు పోటెత్తడం ఖాయం. దీంతో వెంకన్న భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు భారీ కసరత్తునే నిర్వహించారు టీటీడీ అధికారులు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేతృత్వంలో అధికారులు 2 నెలల నుండి ప్రణాళికలు రూపొందించి ఏకాదశి పర్వదినానికి సిద్ధమవుతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన నిర్వహణ అంటేనే టీటీడీ అధికారుల్లో వణుకు మొదలవుతుంది. శ్రీవారి ఆలయంలో ఏడాదికి 10 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచటం, వైకుంఠ ద్వార దర్శనంతో మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. వైకుంఠ పర్వదినం రోజున 75,000కు మించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించే అవకాశం లేకపోవడంతో శ్రీవారి దర్శనం కోసం అంతకు మించి తరలివచ్చే భక్తులు అనేక పాట్లు పడుతూ ఉంటారు. పర్వదినం రోజునే దర్శన భాగ్యం కోసం భక్తులు ఆందోళనలకు సిద్ధమవుతారు, ధర్నాలకు దిగుతారు. టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తారు. దీంతో పర్వదినం రోజున శ్రీవారి క్షేత్రంలో గోవిందనామ స్మరణ కంటే భక్తుల ఆందోళనలతో చేసే నినాదాలే ఎక్కువగా వినిపిస్తాయి. దీంతో ఏకాదశి రోజున భక్తులను సంతృప్తి పరచటం టీటీడీ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇక ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినంతో పాటు న్యూ ఇయర్ 2 రోజుల గ్యాప్ లోనే వస్తూ ఉండటంతో శ్రీవారి దర్శనార్థం వీఐపీలతో పాటు సామాన్య భక్తులు తిరుమలకు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా టీటీడీ అధికార గణం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది చివరిన సాధారణంగానే గత కొద్ది సంవత్సరాలుగా తిరుమలకు రద్దీ ఏర్పడింది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదిన నేపథ్యంలో ఈసారి సప్తగిరులకు భక్తులు పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులకే అధిక ప్రయారిటీ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో ఈ ఏటా టీటీడీ ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి 3 రోజులకు గాను ప్రోటోకాల్ బ్రేక్ మినహా కేవలం సర్వదర్శనం గుండానే భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే టీటీడీ సర్వదర్శనానికి సంబంధించి డిసెంబర్ 30, 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ను లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించేసింది. ఈ 3 రోజులకు గాను దాదాపు 1,86,000 టోకెన్స్ ను టీటీడీ ఇప్పటికే భక్తులకు జారీ చేసింది. దీంతో ఈ 3 రోజుల పాటు దాదాపు 2 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించే విధంగా ఇప్పటికే టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచే మొదటి 3 రోజుల పాటు టోకెన్ లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించలేమని ఇప్పటికే టీటీడీ ప్రకటించేసింది. జనవరి 2 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినప్పటికీ కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ 7 రోజులకు గాను టీటీడీ ఇప్పటికే ఆన్లైన్ ద్వారా రోజుకు 15,000 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు 1000 టికెట్ల చొప్పున శ్రీవాణి టికెట్లు కూడా ఆన్లైన్లో జారీ చేసింది. దీంతో ఈ దర్శనం టికెట్ పొందిన భక్తుల మినహా మిగతా భక్తులు ఎవరైనా కూడా స్వామివారిని క్యూ కాంప్లెక్స్ గుండా దర్శించుకునేలా కూడా టీటీడీ ఏర్పాటు చేస్తోంది.
ఏడాది వైకుంఠ ఏకాదశి మంగళవారం వస్తూ ఉండటంతో శ్రీవారి మూల విరాట్టుకు ధనుర్మాస పూజలతో పాటు ప్రత్యేకంగా కైంకర్యాలు నిర్వహిస్తారు. 30వ తేదీన వేకువజామున 12:05 శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి, ధనుర్మాస పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఏకాంతంగా నివేదనలు పూర్తి చేసి వేకువజామున 2 గంటలకు వీఐపీ దర్శనాలను ప్రారంభించి ఆ తర్వాత 5 గంటలకు సర్వదర్శనం టోకెన్స్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ ఏటా కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పాసులను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా వీఐపీ సిఫార్సు లేఖలను అనుమతించకూడదని, వీఐపీ స్వయంగా వస్తే అతనితో పాటు 6 టికెట్లు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అధికార ప్రముఖులకు 4 మించకుండా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. వీఐపీ దర్శనాలను ఉదయం 5 గంటల్లోపు పూర్తి చేసి అటు తర్వాత సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆ రోజు మరే దర్శనం క్యూ లైన్లో ఉండవు. ప్రత్యేక దర్శనాలు, దివ్య దర్శనంతో పాటు ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. సర్వదర్శనం క్యూ లైన్ కు సంబంధించి కృష్ణతేజ సర్కిల్ వద్ద నుండి భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దాదాపు 2.7 కిలోమీటర్ల దూరం క్యూ లైన్లో నడిచి వెళ్లిన తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తారు భక్తులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ల గుండా క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1500 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రముఖులకు బందోబస్తును నిర్వహించనున్నారు. ఘాట్ రోడ్లలో నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక దొంగతనాలకు అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైమ్ టీంలను ఏర్పాటు చేసి తిరుమల కొండపై ప్రత్యేక నిఘా పెట్టేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు ఏకాదశి పర్వదినాన ఉదయం 9 గంటలకు శ్రీవారి స్వర్ణరథం ఊరేగింపు, ద్వాదశి పర్వదినాన వేకువజామున 5 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహించనుంది టీటీడీ. 2 రోజుల్లో తరలివచ్చే భక్తులకు ఎన్నడూ లేని విధంగా అదనంగా 5 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నారు. ఇక మొత్తంగా ఈ 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇలా సాధారణ భక్తుడిని ప్రసన్నం చేసుకోవడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వైకుంఠ ద్వార దర్శనం కోసం సునామీలా తరలివచ్చే భక్త కోటికి టీటీడీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఎంతవరకు సంతృప్తి పరుస్తాయో చూడాలి.